Hi, welcome to day 8 class of real numbers. లాస్ట్ 7 days క్లాస్లో ఈడిఎల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను అటు జర్నల్ మెథడ్లో నెక్స్ట్ టేబుల్ మెథడ్ ద్వారా ఏ రకంగా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం సిఎన్పి క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ను ఏ రకంగా ప్రిపేర్ చేస్తామో కూడా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ మీరు ఏమైనా సిఎన్పి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, మరి ఈ క్లాస్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ క్లాస్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఎందుకు వాడుతున్నాను అంటే ప్రాబ్లమ్స్ రొటీన్ ప్రాబ్లమ్స్లోనే కనిపిస్తాయి ఇక్కడ, బట్ వాటిని సాల్వ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటున్నాను. ఓకే, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ను ఏ రకంగా సాల్వ్ చేస్తాం డిఫరెంట్ వే లోపల అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. So that the square of any positive integer is of the form 4p or 4p plus 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని జనరల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చనే, అంటే స్క్వేర్ నెంబర్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తాం మనం తెలుసుకున్నాం. సేమ్ అదే మెథడ్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటే ఏం చేసుకుంటాం, ఇక్కడ డివైజర్ 4 కాబట్టి b = 4 తీసుకొని నెక్స్ట్ రిమైండర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 4, సో r = 0 to 3 వరకు తీసుకొని సాల్వ్ చేస్తాం. అక్కడ లెంతీ ప్రాసెస్ అంటే 4 కేసెస్ ఉంటాయి, బట్ దానిలో కాకుండా ఇక్కడ మనం డిఫరెంట్ అని ఎందుకు వాడాం, డిఫరెంట్ అంటే దీన్ని డిఫరెంట్గా చేస్తున్నాం, ఈజీగా చేస్తున్నాం. ఎలా ఈజీగా చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 అనేది 4 ఈజ్ ది స్క్వేర్ నెంబర్. దేని యొక్క స్క్వేర్ నెంబర్? 2 యొక్క స్క్వేర్ నెంబర్. సో 2 స్క్వేర్ ద 4. సో మనం డివైజర్ 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివైజర్ 2 తీసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ టేక్ సేమ్ ప్రొసీజర్, మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్, దాని గురించి పెద్దగా ఎక్కువగా మాట్లాడట్లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిందంతా కూడా b = not 4, b = 2 అనేది ఇంపార్టెంట్. ఓకే, let a be any positive integer and b = 2. then by Euclid division lemma a = ఏమవుతుంది మనకు 2q plus r for some integer q is greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 2. It means r equal to ఏమొస్తే మనకు 0, 1 అంటే 2 వాల్యూస్ మాత్రం వచ్చాయి, అంటే 2 కేసెస్ మాత్రం వచ్చాయి. మనకు అక్కడ వచ్చేసరికి మనకు 4 కేసెస్ ఉన్నాయి, 0 to 3, బట్ ఇక్కడ మనకు ఓన్లీ 2 కేసెస్. ఇది సింపుల్గా అయిపోతుంది, అంటే ఆఫ్గా మారిపోయింది. చూడండి, ప్రాబ్లము హాఫ్ ప్రాబ్లం మనం చేస్తున్నట్లు ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ఇంకా మనం అక్కడ ఏం చేసాం, మనము ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మనం స్క్వేర్ ఫామ్ని ఏ రకంగా ప్రూవ్ చేసాం, ముందు ఏ ఈక్వల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏ స్క్వేర్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేసామంటే సబ్స్టిట్యూషన్ చేసాం, రైట్. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో మాత్రం మనం ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత స్క్వేర్ చేసుకుందాం, బికాస్ ఓన్లీ 2 దేర్, అక్కడ 2 మాత్రం ఉన్నాయి కాబట్టి. ఓకే, లెట్స్ ఇఫ్ కేస్ 1, ఇఫ్ r = 0, a = 2q plus 0, 2q plus 0 means 2q, a square = 4q, q is equal to p అనుకుంటే దట్ ఈక్వల్ 4pగా రాసుకోవచ్చు. ఓకే, కేస్ 2, ఇఫ్ r = 1 దెన్ a = 2q plus 1. బోత్ సైడ్ స్క్వేర్ చేసుకుంటే మనకు కావాల్సిన స్క్వేర్ ఫామ్ కాబట్టి a square = 2q plus 1 whole square, 2q plus 1 whole square means a plus b whole square ఫార్ములా. ఎక్స్పాండ్ చేసుకుంటే a square plus 2ab plus b square, a square = 4q square plus 4q plus 1 square, 1 square means 1. ఓకే, ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేసుకుంటే 4 కామన్ తీసుకుంటాం కాబట్టి a square = 4 into q square plus q plus 1. ఈ బ్రాకెట్ ఉన్నదాన్ని మనం ఏమనుకున్నాం, pగా తీసుకుంటాం. p సమ్ ఇంటీజర్ అనుకుంటే ఫామ్ అబ్జర్వ్ చేసుకోండి, దట్ ఈక్వల్ p 4p plus 1. రైట్, సింపుల్గా సొల్యూషన్ అయిపోయింది. లెంతీ ప్రాబ్లం, బట్ సింపుల్గా 2 కేసెస్లోనే మనకు ప్రాబ్లం సాల్వ్ చేశాం. అబ్జర్వ్ చేసుకుంటే స్క్వేర్ నెంబర్ అనేది 4p or 4p plus 1 ఫామ్లో ఉంటుంది. సో కంక్లూజన్ రాసేస్తాం, ఏం రాస్తాం, దేర్ ఫోర్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 4p or 4p plus 1. ఓకే, ఇట్స్ అ సింపుల్ వే. ఓకే, నౌ సెకండ్ ప్రాబ్లం ఏంటో అబ్జర్వ్ చేద్దాం. లుక్ ఎట్ ద సెకండ్ వన్ ప్రాబ్లం. యూజ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m or 9m plus 1 or 9m plus 8. దీన్ని కూడా మనం రొటీన్గా మనం చేసుకుంటే b = 9 కాబట్టి r = ఏమొస్తుంది, రిమైండర్ ఈజ్ లెస్ దాన్ 9. సో 9 కేసెస్ వస్తాయి, 0 to 8 అంటే 9 కేసెస్. 9 కేసెస్ అంటే చాలా లెంతీ ప్రాబ్లం. అంత లెంతీ ప్రాబ్లం చేసే వరకు మనకు టైం ఎక్కువ అవుతుంది, బట్ దీన్ని షార్ట్ కట్లో ఏమైనా చేయొచ్చా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ
సేమ్ 9 ఈజ్ నాట్ ఏ క్యూబ్ నెంబర్. సేమ్ అక్కడ స్క్వేర్ నెంబర్ అనుకున్నాం, 9 స్క్వేర్ నెంబర్ క్యూబ్ నెంబర్ అయితే కాదు. మరి ఇక్కడ క్యూబ్ నెంబర్ అబ్జర్వ్ చేసుకుంటే ఏ క్యూబ్ నెంబర్ 9తో డివిజబుల్ అవుతుంది, ఏ క్యూబ్ నెంబర్ 9తో డివిజబుల్ అవుతుంది. ఇదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఏ క్యూబ్ నెంబర్స్ తీసుకోండి, అందులో 9తో ఏది డివిజబుల్ అవుతుందో తీసుకుందాం. ఓకే, క్యూబ్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 1 నెక్స్ట్ క్యూబ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 1, 8, 27, 64, 125. ఓకే, ఇక్కడ ఫస్ట్ 1 9తో డివిజబుల్ కాదు, 8 డివిజబుల్ కాదు, 27 అవుతుంది. సో ఇక నెక్స్ట్ ఏముంది, అవసరం లేదు మనకు, 27 అవుతుంది. ఫస్ట్ ఏది అంటే 27 ఈజ్ డివిజబుల్ బై 9 అన్నప్పుడు మనం 27 తీసుకోవాలి. డివైజర్ ఈజ్ 27. డివైజర్ 27 రావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్యూబ్ చేస్తే, దేన్ని క్యూబ్ చేస్తే 27 వస్తుంది, 3ని క్యూబ్ చేస్తే. సో బి ఈక్వల్, మనం ఇక్కడ డివైజర్ ఈక్వల్ 3 తీసుకోవాల్సిన అవసరం ఉంది. బి ఈక్వల్ 3 తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అండ్ బి ఈక్వల్ 3. దెన్ బై యూక్లిడ్ డివిజన్ లెమా ఏ ఈక్వల్ 3q ప్లస్ ఆర్ ఫర్ సమ్ ఇంటీజర్ q is greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 3. r is less than 3 means r values are equal to 0, 1 or 2. ఓన్లీ 3 కేసెస్. మనం ఇంతకుముందు 9 కేసెస్, బట్ ఇక్కడ ఓన్లీ 3 కేసెస్ మాత్రమే. ఇక మిగతా ప్రాసెస్ అంటే మనం ఏం చేసుకుంటాం, ఏ అనుకున్నాం కాబట్టి పాజిటివ్ నెంబర్ ఏ ఈక్వల్ తీసుకుంటాం. నెక్స్ట్ క్యూబ్ నెంబర్ కావాలి కాబట్టి క్యూబ్ చేసుకుంటాం. దే ఇయర్ ఏ ఈక్వల్ 3q ప్లస్ ఆర్, దెన్ ఏ క్యూబ్ ఈక్వల్ 3q ప్లస్ ఆర్ హోల్ క్యూబ్. జనరల్ ఫామ్లో ఎక్స్పాండ్ చేసుకుంటే లాస్ట్ ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటే మనకు ఎక్స్పాండ్ చేసేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనము ఫస్ట్ 3 టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు 3q ఫస్ట్ టర్మ్లో 3q ఉంది, నెక్స్ట్ టర్మ్లో 3 × 3 స్క్వేర్, నెక్స్ట్ టర్మ్లో 3 × 3 అంటే మనకు 3 స్క్వేర్, 3 × 3 మీన్స్ 9. 9 కామన్ తీసుకుంటే మనకు ఏం రిమైండర్, ఫస్ట్ 3 టర్మ్స్ 9 కామన్ తీసుకుందాం. చూడండి, ఏ క్యూబ్ ఈక్వల్ 9 × 3q క్యూబ్ అంటే ఓన్లీ 1 3 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 3q స్క్వేర్ ఆర్ ప్లస్ qr స్క్వేర్ ఇంటూ ప్లస్ ఆర్ క్యూబ్. ఓకే, ఈ టోటల్ టర్మ్ని మనం ఏమనుకుంటున్నాం, సమ్ ఇంటీజర్ కేగా తీసుకుంటే ఏ క్యూబ్ ఈక్వల్ 9k ప్లస్ ఆర్. ఇయర్ సమ్ k ఈజ్ ఏ సమ్ ఇంటీజర్. ఓకే, ఇది కామన్ ఇంతకు చెప్పుకున్నటువంటిది మెథడ్. మనం మెయిన్ ఏంటి స్టెప్ అంటే b ఈక్వల్ 3 తీసుకోవడమే ఇంపార్టెంట్. కేస్ 1 అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ r ఈక్వల్ టు 0 దెన్ ఏ క్యూబ్ ఈక్వల్ 9k ప్లస్ 0 క్యూబ్. ఏ క్యూబ్ ఈక్వల్ 9k మీన్స్ 9mగా తీసుకుంటున్నాం. ఓకే, ఇఫ్ కేస్ 2 ఇఫ్ r ఈక్వల్ టు 1 దెన్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 9k ప్లస్ 1 క్యూబ్. ఏ క్యూబ్ ఈక్వల్ 9k plus 1 that equal to a cube equal to 9m plus 1. Next case 3 r equal 2 then a cube equal to 9k plus 2 cube. 2 cube means 8. So a cube equal to 9k plus 8 that equal to 9m plus 8. Observe చేయండి, case 1 2 3 అబ్జర్వ్ చేసుకుంటే మనకు 9m or 9m plus 1 or 9m plus 8. సో కంక్లూజన్ రాసేస్తాం. ఓకే, ఈ రకంగా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, next the third most different type of problem. Look at the third one problem, most different problem. So that one and only one out of n or n plus 2 or n plus 4 is divisible by 3. ఈ 3 నెంబర్స్లో ఏదో ఒకటి మాత్రమే 3తో డివిజబుల్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇంతవరకు చేయలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే n ఏంటి, n+2 ఏంటి, n+4 ఏంటి, అని అబ్జర్వ్ చేయకండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివిజబుల్ బై 3 అనే పదాన్ని మనం అండర్లైన్ చేసుకోండి. అంటే 3తో డివిజబుల్ అవుతుంది. సో b ఈక్వల్ డివైజర్ ఈక్వల్ 3. n ఈజ్ ఏ నెంబర్, n ఈజ్ ఏ ఎనీ పాజిటివ్ నెంబర్. అక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ n తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్ 1 ఏంటంటే n అన్న కండిషన్ 1 n ఆర్ కండిషన్ 2 n+2 ఆర్ కండిషన్ 2 3 n+4. ఈ 3 కండిషన్లో ఏదో ఒక కండిషన్ మాత్రమే పాస్ అవుతుంది, డివిజబుల్ బై 3తో పాస్ అవుతుంది అని అనుకున్నాం. సో లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. n తీసుకున్నాం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, n పాజిటివ్ ఇంటీజర్ అండ్ b ఈక్వల్ డివైజర్ 3 కాబట్టి 3 తీసుకున్నాం. ఇక్కడ ఇది ఒక స్టెప్ వస్తే సరిపోతుంది, మిగతా అంతా కూడా కామన్. దెన్
by Euclid division lemma, Euclid's division lemma, n equal 3q plus r. For some integer q is greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 3. R is less than 3 means r equal to 0, 1, 2. ఓకే 3 కేసెస్ ఉన్నాయి. ఈ 3 కేసెస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, n ఈక్వల్ 3q ఆర్ 3q ప్లస్ 1 ఆర్ 3q ప్లస్ 2. కేస్ 1 తీసుకుందాం. ఇఫ్ n ఈక్వల్ 3q, n ఈక్వల్ 3q అవుతాయి. మనకున్న మనకున్న 3 కండిషన్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, n ఈక్వల్, దెన్ n ఈక్వల్ 3q ఈజ్ డివిజబుల్ బై 3, 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, n ప్లస్ 2, n ప్లస్ 2 అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ n ప్లస్ 2 ఈక్వల్ 3q ప్లస్ 2 అవుతుంది. n ప్లస్ 2 ఈక్వల్ 3q ప్లస్ 2, రిమైండర్ 2 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, n ప్లస్ 4, n ప్లస్ 4 ఈక్వల్ 3q ప్లస్ 4, 4 అంటే 3తో డివిజబుల్ కాదు, సో ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. సో ఈ 3 కండిషన్లో ఫస్ట్ కండిషన్ మాత్రమే పాస్ అయింది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసుకుందాం. కేస్ 2 అబ్జర్వ్ చేసుకుంటే ఇఫ్ n ఈక్వల్ n 3q ప్లస్ 1 అనుకుంటున్నాం, సో దెన్ n ఈక్వల్ 3q ప్లస్ 1 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. n ప్లస్ 2, n ప్లస్ 2 అంటే ఏమవుతుంది, అప్పుడు ప్లస్ 2 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి, 3q ప్లస్ 2 అంటే 3q ప్లస్ 3 అవుతుంది. 3q ప్లస్ 3 ఈజ్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ n ప్లస్ 4 తీసుకున్నప్పుడు 4 ప్లస్ 1 అంటే 5, n 3q నాట్ డివిజబుల్ బై 3. ఇక్కడ కూడా 3 కండిషన్స్ లోపల సెకండ్ కండిషన్ మాత్రమే పాస్ అయింది. నెక్స్ట్ థర్డ్ కేస్ 3 అబ్జర్వ్ చేసుకుందాం. ఇఫ్ n ఈక్వల్ 3q ప్లస్ 2, 3q ప్లస్ 2 తీసుకున్నప్పుడు దెన్ n ఈక్వల్ 3q ప్లస్ 2 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3 బికాస్ రిమైండర్ ఈజ్ 2. నెక్స్ట్ ప్లస్ 2 యాడ్ చేసుకుంటే n ప్లస్ 2 అంటే 2 యాడ్ చేస్తున్నాం, 2 4 అవుతుంది. 3q ప్లస్ 4 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3 బికాస్ 4 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. ఒకవేళ 4 యాడ్ చేసుకుంటే 2 ప్లస్ 4 ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో n ప్లస్ 4 ఈక్వల్ 3q ప్లస్ 2 ప్లస్ 2 4 దట్ ఈక్వల్ 3q ప్లస్ 6, 6 ఈజ్ డివిజబుల్ బై 3, సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. ఈ 3 కండిషన్లో ఒక థర్డ్ కండిషన్ మాత్రమే పాస్ అయింది. అంటే మనం ఫస్ట్ 3 కేసెస్లో అబ్జర్వ్ చేసుకుంటే ఏదో ఒక కండిషన్ మాత్రమే పాస్ అవుతుంది. సో కంక్లూజన్కి వచ్చేసాం. ఇప్పుడు ఆన్సర్ రాసేస్తాం. ఏం రాస్తున్నాం, దేర్ ఫోర్ 1 and only 1 out of n or n plus 2 or n plus 4 is divisible by 3 where n is some integer. ఓకే, సింపుల్గా చేయొచ్చు. ఓకే, ఈ 3 డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డూ ప్రాక్టీస్.